మనుషుల వద్ద నీకు విలువ లేదా? 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ చూస్తామండి. నువ్వు ఎంతకాలం సమూయేలు సౌలు గురించి దుఃఖపడతావు? నీ కొమ్మును తైలంతో నింపుకొని బెత్లెహేములో ఉన్న యెషయా యొద్దకు నువ్వు వెళ్ళు. ఆ యెషయా వాళ్ళ కుమారుల్లో ఒక్కరిని నేను సౌలుకు ప్రతిగా, సౌలు తరువాత రాజుగా నేను ఎన్నుకోబోతున్నానని సమూయేలుకి దేవుడు చెప్తూ ఉంటారు. అప్పుడు సమూయేలు వెంటనే నేను ఎలా వెళ్ళాలి ప్రభువా? సౌలుకు తెలిస్తే నన్ను ఒప్పుకోడు కదా అని చెప్పినప్పుడు బలి పశువు తీసుకొని బలి అర్పణకు అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వెంటనే సమూయేలు బెత్లెహేముకు వెళ్ళి బలి అర్పణ కోసం యెషయాని పిలుస్తారు. యెషయాని పిలిచి మీరు శుద్ధులై రండి, మనం దేవుడికి బలి అర్పిస్తాము అన్నప్పుడు యెషయా అతని కుమారులు 5వ వచనంలో యెషయా అతని కుమారులు శుద్ధులై బలి అర్పించారు అని ఉందండి. యెషయా అతని కుమారులందరూ వచ్చి శుద్ధులై బలి అర్పించారు అని ఉంది. తరువాత యెషయా కుమారులు ఒక్కొక్కరిని సమూయేలు చూస్తా ఉన్నప్పుడు మొదటిగా ఎలియాబును చూచాడు. అప్పుడు సమూయేలు తన మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? ఏమనుకున్నాడంటే ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్న రాజు, ఇతనేనేమో దేవుడు కోరుకుంటున్న ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు స్పష్టంగా సమూయేలుకు చెప్పాడు, ఇతను నేను కోరుకొనలేదు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అని సమాధానించాడు. తరువాత అబీనాదాబును పిలిచారు. అయినా కూడా దేవుడు ఇతన్నేనేమో ఎన్నుకుంటున్నాడు, ఈ కుమారుణ్ణేనేమో ఎన్నుకుంటున్నాడు అని అనుకున్నాడు. దేవుడు నేను కోరుకొనటం లేదు అని చెప్పాడు. మూడవదిగా షమ్మాని చెప్పాడు. వెంటనే దేవుడు నేను ఇతన్ని కోరుకొనటం లేదు అని చెప్పాడు. అలా 7 అయిపోయిన తర్వాత కూడా 7 కుమారుల విషయంలో కూడా దేవుడు స్పష్టంగా నేను వీరు ఎవ్వరిని కోరుకొనటం లేదు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పినప్పుడు సమూయేలుకి ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే మొదటి వచనంలో దేవుడు చెప్పాడు యెషయా కుమారుల్లో ఒక్కరిని నేను రాజుగా నియమిస్తున్నానని చెప్పారు. కానీ ఆ యొక్క 5వ వచనం ఆ యొక్క వచనాలు చదువుతున్నప్పుడు ఎవ్వరు కూడా అక్కడ రాజుగా, ఆ యొక్క కుమారుల ఎవ్వరు కూడా రాజుగా లేరు. తనకి అర్థం అవ్వలేదు. ఏంటి నేను అక్కడ వాగ్దానం విన్నాను ఏంటి అని జరుగుతున్నప్పుడు వెంటనే సమూయేలు యెషయాను ఒక ప్రశ్న అడుగుతాడండి. ఏంటో తెలుసా అండి? ప్రవక్త అయిన సమూయేలు అడిగిన ప్రశ్న, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగే వరకు కూడా యెషయా దావీదు గురించిన ప్రస్తావన సమూయేలు ఎదుట తీసుకురాలేదండి. వెంటనే యెషయా చెప్తున్నారు, కడసరి వాడు ఒకడున్నాడు, చివరి వాడు ఒకడున్నాడు, అతడు గొర్రెల కాపరి అని చెప్పాడు. సమూయేలు ఒక ఇంటికి ఒక అతిథి వస్తున్నప్పుడు ఈ పెద్ద కుమారుడు, ఇతను చిన్న కుమారుడు, 3వ కుమారుడు, 4వ కుమారుడు అని పరిచయం చేస్తారు, ఇతను ఇలా చేస్తున్నాడని. కానీ వాళ్ళ తలంపుల్లో కూడా, వారి ఆలోచనలో కూడా సమూయేలు దావీదు గురించి అడిగే వరకు కూడా దావీదు గురించి ప్రస్తావన సమూయేలు ఎదుట తీసుకురాలేదండి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమూయేలు ఉంటాడు. అతను వచ్చే వరకు మనం అందరం ఇక్కడే కూర్చున్నాం, వెళ్ళి అతన్ని పిలుచుకుని రండి అని చెప్తాడు. 16వ అధ్యాయం 12వ వచనంలో దావీదు ఎర్రని వాడును, మంచి నేత్రములు కలవాడును, సుందరుడే ఉండి ఆ యొక్క గొర్రెల నుంచి ఆ సమూయేలు ఎదుట నిలబడి ఉండినప్పుడు వెంటనే దేవుని స్వరము సమూయేలుతో, ఇతనే నేను కోరుకున్న వ్యక్తి, ఇతనినే నేను కోరుకున్నాను, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాను అనగానే వారి అన్నదమ్ముల అందరి ఎదుట, అక్కడ మనం బైబిల్లో వచనాలు చూసినట్లయితే వారి అన్నదమ్ముల అందరి ఎదుట దావీదు సమూయేలును తైలంతో రాజుగా అభిషేకించాడంటండి. చూసారా అండి? కనీసం సమూయేలు దావీదు గురించి అడిగే వరకు కూడా అతడు ఉన్నాడు, నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు అని యెషయా దాని గురించి చెప్పలేదు. అలాగే ఒక గొర్రెల కాపరి చివరివాడు ఏం చేస్తాడులే అని అనుకున్నారు. ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా దావీదుకి విలువ ఇవ్వలేదు. కానీ దావీదు గురించి దేవుడు ఆలోచించాడండి. దేవుడు ముందుగానే తలంచుకొని ఆ యొక్క వచనాల్లో అన్నదమ్ముల అందరి ఎదుట ఎవరైతే విలువ ఇవ్వలేదో వారి ఎదుట దావీదును దేవుడు తైలంతో సమూయేలు చేత అభిషేకించబడ్డాడండి. నీకు కూడా విలువ లేదేమో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య విలువ లేదేమో, నీకు ఆస్తి లేదు, జ్ఞానం లేదు, ఎలా బ్రతుకుతారు అని నీకు అనుకుంటూ ఉంటున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, విలువ
విలువలేని నీ జీవితాన్ని, ఎలా అయితే ఒక గొర్రెల కాపరిని దేవుడు విలువలేని స్థితిలో సమాజంలో ఉన్న గొర్రెల కాపరిని దేవుడు ఒక రాజుగా నియమించాడో, నువ్వు దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు, నిన్ను గురించి తలంచుకుంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవుడు నీకు విలువిస్తాడు. ఈ లోకంలో నీకు ఎవ్వరు విలువివ్వకపోయినా దేవుడు నీకు విలువిస్తాడు. ఎలా అయితే దేవుడు యొక్క దావీదుని లేవనెత్తాడో, ఎలా అయితే దేవుడు దావీదుని హెచ్చించాడో, నిన్ను గురించి దేవుడు విలువిస్తాడు. నీ గురించి ఆలోచించాడు కాబట్టి, దావీదు గురించి దేవుడు ఆలోచించాడు కాబట్టి దేవుడు ఒక రాజుగా అభిషేకించాడు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నాకు విలువ లేదే. గుర్తుపెట్టుకో, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు, దేవుడి ఆలోచనలో నీవు ఉన్నావు, దేవుని తలంపుల్లో నీవు ఉన్నావు.